ఈ వీడియోలో మనం భగవద్గీత 15వ అధ్యాయము 20వ శ్లోకమును పరిశీలిద్దాం. పురుషోత్తమ యోగం అని పిలువబడే ఈ అధ్యాయం యొక్క ముగింపు శ్లోకమిది. శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో చెప్పిన అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని ఇక్కడ సంగ్రహించి దానిని తెలుసుకోవడం వల్ల కలిగే గొప్ప ఫలాన్ని అర్జునుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ పాపరహితుడవైన అర్జున, అత్యంత రహస్యమైన ఈ శాస్త్రాన్ని నేను నీకు వివరించాను. ఓ భరతవంశీయుడా, దీనిని అర్థం చేసుకున్నవాడు జ్ఞాని అవుతాడు, మరియు చెయ్యవలసిన కర్మలన్నీ పూర్తి చేసినవాడవుతాడు, అంటే జీవిత లక్ష్యాన్ని సాధించినవాడవుతాడు. ఇక్కడ రహస్యమైన శాస్త్రమంటే క్షరపురుషుడు, అక్షరపురుషుడు మరియు పురుషోత్తముడు అనే 3 తత్వాల గురించిన జ్ఞానం. ఈ జ్ఞానమే మానవుడిని భౌతిక బంధాల నుండి విముక్తుడిని చేస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, భగవంతుడు మనపై చూపించే అపారమైన కరుణ. మన జీవిత పరమార్థాన్ని నెరవేర్చే జ్ఞానాన్ని ఆయనే స్వయంగా అందిస్తున్నాడు. ఈ జ్ఞానాన్ని పొందిన తరువాత ఇక సాధించాల్సింది ఏమీ మిగలదు అనే పూర్తి సంతృప్తి, పరిపూర్ణత భావం ఇందులో ఉంది. ఇది ఒక భరోసా. సరైన మార్గంలో నడుస్తే అంతిమ గమ్యాన్ని తప్పక చేరుకుంటామని భగవంతుడు హామీ ఇస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే ప్రతి పని వెనక ఉన్న అసలైన లక్ష్యం ఏమిటో గుర్తుంచుకోవాలి. కేవలం లౌకిక విజయాల కోసం కాకుండా ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించాలి. ఈ గీతా జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి సమయం కేటాయించినప్పుడు మన ఆలోచనా విధానం మారుతుంది, సమస్యలను చూసే దృష్టికోణం మారుతుంది. మన పనులను మరింత శ్రద్ధతో, నిస్వార్థంగా చేస్తూ జీవితంలో నిజమైన సంతృప్తిని, శాంతిని పొందగలుగుతాము. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.